హలో ఫ్రెండ్స్, నేనైతే మన మలేషియా వ్లాగింగ్లో భాగంగా అయితే నేను ఈరోజు మలేషియాలో ఉన్నటువంటి ఒక ఫేమస్ ప్లేస్, ఒక టూరిజం ప్లేస్ అయినటువంటి బుకెట్ బింతాంగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను. ఈ బుకెట్ బింతాంగ్లో అయితే మనకి ఏమేమి ఉంటాయనేది ఫుల్ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. మలేషియాలో మనకి కౌలాలంపూర్ స్టేషన్లో అయితే మనకి అదే కౌలాలంపూర్ సెంటర్లో మనకి కేఎల్సిసి టవర్స్ అని, అదే బెటర్నస్ టవర్స్ అని, ట్విన్ టవర్స్ అంటారు, దాన్నే బెటర్నస్ టవర్స్ అంటారు. మళ్ళీ కేఎల్ టవర్ అని, తర్వాత ఏమని మెరిడాకా టవర్ అని కొన్ని తర్వాత కేఎల్కి దగ్గరలోనే మనకి ఈ బుకెట్ బింతాంగ్ ఏరియా కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకి బత్తు కేవ్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ సిటీలోని కవర్ చేసే ప్లేసెస్ మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అనమాట ఇవి. అందులో ఈ యొక్క ఫేమస్ ప్లేస్కి అయితే నేను ఈరోజు రావడం జరిగింది. నేను ఆల్రెడీ మన పెట్రోనస్ టవర్స్ కోసం, మన యాజ్ వెల్ యాజ్ మన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కోసం, అదే మలేషియాలోని లార్జెస్ట్ స్టాట్యూ ఉంటుంది కదా, బద్ద కేసులు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కోసం పెట్టానైతే. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నా యొక్క వీడియోస్ అన్నిటిని. మీరు మలేషియా గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అనమాట. సో ఈరోజు నేనైతే మన పెవిలియన్ మాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మలేషియాలో బుకెట్ బింతాంగ్ ఏరియాని అయితే నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో చూసేయండి, ఇదే పెవిలియన్ మాల్ అనమాట. పెవిలియన్ మాల్ దగ్గర అయితే మనకి ఇది ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను కొద్దిగా, కానీ ఇప్పుడు లాంగ్ వీడియో తీద్దామని ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఈ పెవిలియన్ మాల్ దగ్గర మనకి ఎటువంటి మన హిందూ పండుగలు అయితే ఏమో, యాజ్ వెల్ యాజ్ ముస్లిం పండుగలైనా క్రిస్టియన్స్ పండుగలైనా కూడా ఇక్కడ మంచిగా డెకరేషన్ అయితే చేస్తారు. చాలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట ఇక్కడ ఈ పెవిలియన్ మాల్ దగ్గర అయితే. ఈ పెవిలియన్ మాల్ మనకి ఫుల్ కమర్షియల్ అండి, చాలా రిచ్గా ఉంటుంది. ప్రతి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఈ బ్రాండ్స్లో మనం కొనాలంటే కొద్దిగా మరి ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది గట్టిగాను. చూడండి, ఇక్కడ మంచి కలర్ బెలూన్స్ అయితే ఉంటారన్నమాట. ఇవి 10 రింగిట్. ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్? వీడియో తీయడానికి అయితే అగ్రి అవ్వట్లేదు, సో అలా దూరంగా తీస్తున్నాను అనమాట. సో చూడండి, ఇంకా మనం అలా ముందుకెళ్ళి అయితే మీకు ప్రతిదీ పిన్ పాయింట్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ అన్నీ కమర్షియల్ అండి. అక్కడ స్కై లంచ్ డైనింగ్ ఉంటుంది, స్కై డైనింగ్. ఇక్కడ మనకి చాలా స్కై డైనింగ్స్ అయితే ఉంటాయి ఈ యొక్క బుకెట్ బింతాంగ్ ఏరియాలోనే. ఈ లొకేషన్ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది. నేను ఇవాళ ఫ్రైడే అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగింది. పెవిలియన్ మాల్ దగ్గర చూడండి, ఇంత ట్రాఫిక్ ఉంటుంది సాటర్డే, సండే, ఫ్రైడే అయితే. ఎందుకంటే నేను ముందుకి వెళ్తుండే మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత రద్దీ ఏరియా అనమాట అని తెలిసేది, ఎందుకు ఇంత ఫేమస్ అని కూడా తెలిసేది అనమాట ఈ ఏరియా మొత్తం మీకు. సో ఈ వీడియోని అయితే తప్పకుండా మొత్తం చూసేయండి. మలేషియాలో అయితే ఏరియాలో ఇవైతే ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ చాలా అంటే ఏం ఛార్జ్ అయితే చేయరు, మనకు నచ్చినంత బాక్స్లో వేసి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మన పిల్లలతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే అండి. ఇది కూడా మొత్తం షాపింగ్ అన్నీ ఉంటాయి అనమాట, బ్రాండ్స్ అనమాట. ఆ పెవిలియన్ మాల్లోకి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఎడమ సైడ్ వెళ్ళి కుడి సైడ్ వెళ్ళి వస్తే ఇందులో నుంచి వస్తాం అనమాట. చాలా పెద్ద మాల్ అనమాట పెవిలియన్ అని ఉంటుంది. క్యూట్గా ఎవరు డిమాండ్ అయితే ఉండదండి ఇక్కడ, ఎంత ఇస్తే అంతే. చూడండి ఫ్రెండ్స్, మలేషియా చూసేయండి. ఇప్పుడు మోనోరైల్ అయితే వస్తుంది, ఈ మోనోరైల్ అయితే చూపించడానికి రెడీగా ఉన్నాను అనమాట మీకు. ఇదే మోనోరైల్ మలేషియాలో టూరిజం ప్లేసెస్ని అయితే చిన్నగా కవర్ చేసేస్తుంది. మలేషియా బస్సు ఇలాగ ఉంటుంది. ఈ బస్సు నేను హాయ్ హౌ ఆర్ యూ ఆల్? గుడ్. యా
ఫ్రెండ్స్ డమస్కస్కి ఎంత ఫేమస్ అనుకుంటారో చూడు. ఈ క్రౌడ్ షవర్మాకి, షవర్మా ప్లస్ ఇవన్నీ షవర్మా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి బీఫ్ షవర్మా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చికెన్ షవర్మా ఉంటుంది. చికెన్ షవర్మా రెండు కూడా అమ్ముతారన్నమాట ఇక్కడ. ఇక్కడ ఒక డమస్కస్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ముందుకెళ్తే సేమ్ కునాఫా క్రిస్పీ అని ఉంటుంది అనమాట. బోత్ ఇక్కడైతే బాగా రద్దీగా ఉంటాయి. నెక్స్ట్ అవతల స్ట్రీట్లో చూపిస్తాను. అవతల స్ట్రీట్లో కూడా సేమ్ ఈ యొక్క షవర్మాకి అయితే ఎంత క్రేజ్ ఉందో చూద్దరు. కానీ చూడండి చాలామంది అక్కడి నుంచి అక్కడ హలాబ్ అనే రెస్టారెంట్ కనిపిస్తుందో లేదు చూడండి. హలాబ్ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, ఏఎస్ఐఎల్ అనేసి. ఈ యొక్క రెస్టారెంట్ పైన స్కై బ్రిడ్జ్లో ఉంటుంది. ఆ స్కై బ్రిడ్జ్ల నుంచి ఈ ఇక్కడ నుంచి మోనో రైలు వెళ్తుంది అనమాట. ఈ మోనో రైలు చూసుకుంటూ పిక్స్ తీసుకొని పెట్టుకుంటారు అనమాట. చాలా ఆ వ్యూ పాయింట్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. ఫ్రెండ్స్ షవర్మా అయితే కాలుతుంది. ఈ షవర్మా yeah, I will come, bro. Excuse me. Yeah, thank you. Ready? Alright, so for today we have cashew nut baklava. Alright, we have the rose chocolate, we have the bird's nest. People call it chocolate, pistachio, fully pistachio. This is grinded pistachio with pastry. We also have the one with almond, white chocolate, white chocolate, pistachio. This is our authentic one. This one is dates with nuts. Then this is Turkish baklava. It's with pistachio. This is kunafa cream slice. Yeah, super wow. Welcome to Bukit Bintang. Thank you. Alright, welcome. అండ్ అక్కడ అవతల మనకి కునాఫా యాజ్ వెల్ యాజ్ డమస్కస్ ఉన్నది కదా, నీకు చూపించాను కదా. అక్కడ ఫుల్ రద్దీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి షవర్మా, చికెన్ సిరీస్ షవర్మా యాజ్ వెల్ యాజ్ షవర్మా, బీఫ్ షవర్మా అన్నీ అమ్ముతారన్నమాట. ఇక్కడ కూడా అలా బాగుంటుంది. నేనైతే యూజువల్గా ఇక్కడే తింటుంటాను. డమస్కస్ 2 times అయితే ట్రై చేశాను. డమస్కస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా బాగుంటుంది అనమాట. స్టేషన్ అనమాట. ఈ ఎంఆర్టీ స్టేషన్ అంటే ఇది ఒక రైలు అనమాట. ఇప్పుడు అది మోనో రైలు చూపించింది కదా, ఇది ఎంఆర్టీ ఒక రైలు. చూడండి ఇది బుక్కిట్ బింతంగ్ సర్కిల్ అనమాట. అది మీకు కనిపిస్తుంది కదా గూడ్లాగా, అదే మోనో రైల్వే స్టేషన్ అనమాట. ఈ మోనో రైల్వే స్టేషన్ నుంచి మనం స్ప్రెడ్ అవ్వచ్చు. మోనో రైల్వే స్టేషను. ఈ మోనో రైల్వే స్టేషన్ నుంచి మనం ఇలా వెళ్తే మనకి చైనీస్ ఫుడ్ స్ట్రీట్, చైనీస్ మసాజ్ సెంటర్స్ యాజ్ వెల్ యాజ్ మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. చైనీస్ ఫుడ్ స్ట్రీట్, మసాజ్ సెంటర్స్, పబ్బులు, బార్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాగా పెవిలియన్ చూడండి, అక్కడ పెవిలియన్ పైన కనిపిస్తుంది టాప్లో. అయ్యో కెమెరాకి అయితే చెక్కట్లేదు. ఇలాగా రైట్ సైడ్ కానీ వెళ్తే మనకి షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి అనమాట. పెవిలియన్ మాల్, షాపింగ్ మాల్ ఇవన్నీ ఉంటాయి. ఇది బుకిట్ బింతాంగ్ ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ చూసుకుంటే స్ట్రైట్గా చూస్తే మనకి ట్విన్ టవర్స్ అయితే కనిపిస్తుంది. మనకు కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఫుడ్ అయితే కావాలనుకుంటే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ సమ్ అదర్ కంట్రీ అరబిక్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి మెక్డొనాల్డ్స్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనం అయితే షాపింగ్ మాల్స్, పెవిలియన్ సైడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు చైనీస్ ఫుడ్ స్ట్రీట్ల సైడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మసాజ్ సెంటర్లు, చైనీస్ ఫుడ్ స్ట్రీట్ అవన్నీ ఉంటాయి. ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ను అయితే ఇలా ఈవెంట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఫుల్ సాంగ్స్ అవి పాడతారు లోకల్స్. ఇలాగ చాలా దిక్కులు 3-4 చోట్ల అయితే ఉంటుంది బుక్కిట్ బింతాంగ్లో. ఇంకా మనం చూసుకుంటే ఈ రోజు అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే గ్యాదర్ అవుతారు. ఫ్రైడే, సాటర్డే, సండే.
పాడుతుండు, సీరియస్గా పాడుతున్నాడు, చాలా మంచిగా పాడేస్తుండు, ఇన్వాల్వ్ అయిపోయాడు లోపలికి. ఎవరైనా సైడ్ కానీ వస్తే ఇగో పిల్లలకు కావాల్సిన థింగ్స్ అయితే కొనుక్కోండి, చాలా బాగుంటాయి ఇక్కడ. మలేషియాలో అయితే ఇక ఇలా రింగులు అయితే వేస్తున్నారు అనమాట. రింగులు ఏమంటారు నాకు, ఇలా అయితే రింగులు వేస్తున్నారు ముక్కులకి, నోలుకి, తర్వాత పెదవులకినే. స్మాల్ స్మాల్ సైకిల్స్, చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ మలేషియా బుకిట్ బింతంగ్ ఏరియాలోనే. ఎవరికైనా తీసుకోవాలంటే పిల్లలకైతే తీసుకోవచ్చు హ్యాపీగా. చాలా అంటే చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి అన్నమాట. సైకిల్ గ్లోబ్ అండ్ వాట్ ఈస్ దిస్ మ్యాన్, what is this, huh? Yeah. This one, what is this? This is Sorry? dragon. Okay. ఫ్లైట్లు కావాలంటే ఫ్లైట్లు తీసుకెళ్ళవచ్చు మలేషియా నుంచి. ఫ్లైట్లు ఉన్నాయి, జెట్ ఫ్లైట్లు, ఎయిర్ ఏషియా ఫ్లైట్లు, ఎయిర్ ఇండియా ఫ్లైట్లు అన్నీ కూడా ఉన్నాయి. మనకి చూసుకుంటే మన పెట్రోనాస్ టవర్స్, ట్విన్ టవర్స్, కేఎల్ టవర్ కూడా ఉన్నాయన్నమాట. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. You are a YouTuber? యా Okay. Nice to meet you. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. Welcome. హాయ్ బ్రో. హాయ్. బుకిట్ బింతంగ్లో మనకి కేకేవి స్టోర్ అయితే ఉంటుంది. ఈ కేకేవి స్టోర్లో మనకి పిల్లలకి కావాల్సినటువంటి వస్తువులు అయితే, లేడీస్కి కావాల్సిన వస్తువులు అయితే, యాజ్ వెల్ యాజ్ ఇంకా చాలా కిట్స్ అయితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ కేకేవి స్టోర్లోనే. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి వస్తే. మీ పిల్లలకి చిన్న చిన్న థింగ్స్ అయితే పట్టుకెళ్ళచ్చు. రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నది, బ్రాండెడ్ కూడా. దిస్ ఈజ్ చెస్ట్నట్స్ అంటారు. చెస్ట్నట్స్ మీకు ఇంతకుముందు వీడియోలో, షార్ట్ వీడియోలో అయితే చూపించాను. ఇవి మనం పనసపండు కాల్చుకొని కానీ ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట. ఇలా మేకింగ్ చేస్తారు. ఇది మనకు తెలిసింది కదా, స్వీట్ పొటాటో అంటారు, మన తెల్లదుంపలు. ఈ తెల్లదుంపలు ఇంకా చూసేయండి అందాలు, మలేషియా అందాలు చూడండి. చిన్నగా ఎలా ఉన్నా కలరింగ్, ఆ యొక్క లైటింగ్, ఇవన్నీ అలా అలా ముందుకు పోతూ ఉంటాను. హాయ్ బ్రో. చిన్న చిన్న చైన్స్ ఉన్నాయన్నమాట మంచిగా. అయితే మలేషియాలో అందరూ యాక్సెప్ట్ చేయరనమాట వీడియోని. కొందరు అయితే ఇక్కడ వద్దు అంటున్నారు. మనం ఒకళ్ళ ఇబ్బంది పెట్టి మనం వీడియో అయితే తీయం కష్టంగా. అది నా పాలసీ. చిల్డ్రన్స్ థింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా వస్తే మటుకు ట్రై చేయండి. ఇక్కడ కూడా అంటే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా, సో అది చూడండి ఒకసారి. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి ఈ డాల్స్ అవన్నీ పిల్లలవి. చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ బుకిట్ బింతంగ్లో అయితే ఉన్నాయి అన్నమాట. ఈ చంకట్ రోడ్లోకి వెళ్ళేది ఎప్పుడు ఉన్నాయి ఇవి. చెప్పాను కదా, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఇలా పెడతారనమాట. ఇలా సాంగ్స్ అయితే పాడతారు, మ్యూజిక్ పెట్టి పెద్దగా. చూడండి తాతలు అయితే డ్యాన్స్లు వేస్తున్నారు మంచిగా. మలేషియాలోనే cita-cita mulia keluarga di rumah sekolah belum kamu yang terpaksa ku harus mencari nafkah tetapi hati kamu putus asa pasti aku sama berjalan.
bahagia. ఇలా మలేషియాలో అయితే ఇంకా అందరూ ఇలాగ ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఫ్రైడే నైట్, సాటర్డే, సండే నైట్ ఇలాగ జరుపుతారు. మనం అయితే థాయ్ ఇది 7-Eleven అండి. మలేషియాలో 7-Eleven అంటే 24/7 అయితే ఉంటుంది. ఇది థాయ్ స్ట్రీట్ ఫుడ్, థాయ్ స్ట్రీట్ మార్ట్. మనకైతే ఇక్కడ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. జ్యూస్ మిక్సింగ్ అయితే అవుతుందన్నమాట. ఇది కూడా జ్యూస్ అన్నమాట. ఇవన్నీ మలేషియాలో ఇవి థాయ్ స్ట్రీట్ మార్ట్ స్మోక్డ్ చికెన్, థాయ్ స్ట్రీట్ మార్ట్ పులుట్ స్టిట్టి రైస్ అంట, జంబో ఫిష్ బాల్ ఇది స్పైసీ చికెన్ స్లైస్, ఇది చికెన్ శాండ్విచ్, ఇది చీజీ థాయ్ స్ట్రీట్ షాషు అంట. చిన్నప్పుడు చూసే డ్రింకులు ఇవి, ఇప్పుడు ఎక్కడ చూసాను నేనైతే చిన్నగానా. ఇట్లా ఒక్కొక్కటి 650 రింగిట్ ఉన్నదన్నమాట. 650 అంటే అరౌండ్ 120 రూపీస్ అయితే ఉన్నది. ఒకటి సెంటర్స్ అండి, రాయల్ స్పా ప్లస్ మసాజ్ సెంటర్స్ ఇవన్నీ. మనం ఇంకా ముందుకెళ్ళి చూసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి మసాజ్ సెంటర్లు, స్పాలు. ఇవన్నీ మసాజ్ సెంటర్స్ వాళ్ళు వీళ్ళందరూ. మళ్ళీ ఇక్కడ కేకే మార్ట్ ఉన్నది చూడండి. కేకే మార్ట్, ఈ కేకే మార్ట్ మనకి 24/7 కేకే మార్ట్ మనకి 24/7 అనమాట. బుకా 24 జామ్ అంటే 24/7 ఉండదు అని అర్థం అనమాట. చూడండి స్ట్రీట్లో అయితే నడుస్తున్నా, అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా మన మలేషియా స్ట్రీట్స్ ఇవన్నీ. చెప్పాను కదా మనం వాళ్ళే ఫుడ్ చూపిస్తాననేసి. ఇది పాకిస్తాన్ రెస్టారెంట్ ప్యారడైజ్. ఫుడ్ అయితే బాగా ఉంటుంది ఇక్కడ. సో ఎవరికైనా బుకెట్ బెంతాంగ్లో ఫుడ్ కోసం ఇబ్బంది అయింది ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ మన ఇండియన్ రెస్టారెంట్ చూపిస్తాను. ఇండియన్ ఎంపైర్ ఉంటుంది ఇక్కడ. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇంకా నేనైతే లేట్గా రావాల్సింది, లేట్గా వస్తే ఇంకా మరీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. నైట్ 11-12 దాటిపోవాలి. బుకెట్ బిందాంగ్లో ఎంత టాలెంటెడ్ అన్నీ జరుగుతాయండి ఇక్కడ. ఈ బుకెట్ బిందాంగ్ వస్తే చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది చైనీస్ ఫుడ్ అనమాట. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో చైనీస్ది. నేనైతే ఇది కూడా షార్ట్ వీడియోలో పెడదాం మనం. చైనీస్ థింగ్స్ అన్నీ ఇక్కడ